జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన తర్వాత ప్రప్రథమంగా సిరిసిల్లకు వచ్చారు కనుక ఒక్క నిమిషం సన్మానం చేయదలుచుకున్న శాల్వా కప్పి నేనే. ఈనాటి ఈ ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ ఆత్మీయ కలయిక ద్వారా పార్టీని బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరిగించే విధంగా భారతీయ జనతా పార్టీ తయారు కావాలా. మనకు రానున్న రోజుల్లో ఎలాంటి ఆపది సంపత్తి ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా గానీ మన వెనుక ఒక పెద్ద శక్తి ఉండి మనల్ని నడిపిస్తుంది అని చెప్పి కార్యకర్తలందరికీ ఆత్మ బలాన్ని చేకూర్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా రథసారథి రెడ్డిపైన గోపన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మేడిపల్లి సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మీరందరూ వేదిక మీదకి రావాలి. శ్రీనివాస్ గారు కూడా మీరందరూ వేదిక మీదకి రావాలి. దశరథ్ అన్న ఏడున్నారు? దశరథ్ అన్న గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, జగన్ అన్న గారు, గోపాల్ రెడ్డి గారు మీరందరూ వేదిక మీదకి రావాలి. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం. అన్న ఆకలి అవుతుంది, కార్యకర్తలమే కదా, మధ్యలో ఏమైనా నేర్చుకోం కదా, మాట్లాడంగా అంత అయిపోయినాకనే తింటాం కదా. బోలో భారత్ మాతాకి. ఈనాడు ఆత్మీయ సమ్మేళనం ఏర్పరచుకోవడం ఎందుకంటే కుటుంబ సభ్యులమందరము సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతున్నదన్న సంకేతాన్ని ప్రజలు మనకిస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా గాని, హర్యానాలో ఎన్నిక జరిగినా గాని, ఢిల్లీలో ఎన్నిక జరిగినా గాని, ఈ మధ్య కాలంలో మన దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా గాని, మరి ప్రతి ఒక్క ఎన్నికల్లో విజయ దుందుబి ముగిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నిన్నగాక మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఎవరి నేతృత్వంలోనైతే మనం పనిచేసినామో, ఎవరి నేతృత్వంలోనైతే దిశ నిర్ణయం మేరకు మనం పనిచేసి 2 ఎమ్మెల్సీ స్థానాలను మనం కైవసం చేసుకున్నామో, అదే ఊపు మీద మనం ఎమ్మెల్యేల కోసం పనిచేసినాం, ఎంపీల కోసం పనిచేసినాం, ఎమ్మెల్సీల కోసం పనిచేసినాం. రానున్న స్థానిక ఎన్నికల్లో మన కోసం మనం పనిచేసుకోవడం కోసం మనందరం సంఘటితం కావాల్సిన అవసరం ఉన్నది. మరి సంఘటితం కావాల్సిన అవసరాన్ని పెద్దలు ఎన్నుకుండి వాళ్ళందరి వారి నేతృత్వంలో మనందరినీ నాయకులుగా చేయాల్సిన అవసరం ఉన్నది కనుక ఈ రోజు ఇక్కడ ఈ వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక ద్వారా ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలా, ఒక మంచి వాతావరణాన్ని తీసుకుపోవాలా, ప్రజా సమస్యల పట్ల మనం పోరాటం చేయాలి. రాష్ట్ర పార్టీ అక్కడున్న వాతావరణాన్ని దృష్ట్యా రాష్ట్ర ప్రోగ్రాంలు ఇస్తే స్థానికంగా నాయకులుగా ఎదగడానికి మనమందరం స్థానిక సంస్థల పట్ల, స్థానిక సమస్యల పట్ల మనం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ప్రజలకు మనకు ఒక దగ్గరి సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ విజయ కేతనం ఎగరవేసే దిశగా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ప్రజా సంగ్రామ యాత్ర జరిగి మనం విజయానికి చేరువగా ఉండే మరి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో విజయాలు సాధించి మరి వారి నేతృత్వంలో విజయ దుందుబి యాత్రను మనం కొనసాగించాలా అని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ఆశిస్తూ, ఇక్కడ సామాన్యమైన వ్యక్తులకు కూడా భారతీయ జనతా పార్టీలో ఎలాంటి అవకాశం ఉంటది అన్నది నా ద్వారానే ఈ వేదిక మీ అందరికీ పరిచయం చేస్తుంది. ఒక సామాన్య కార్యకర్తగా 10-11 సంవత్సరాల క్రితం చేసిన నా ప్రయాణం పెద్దల సూచన మేరకు ఏ పని చెప్పినా గాని, అంతకు ముందు ఎంపీ ఎలక్షన్ లో రాత్రి 1 గంటకు ఫోన్ చేశారు బండి సంజయ్ కుమార్ గారు, వీర్నపల్లిలో గొడవ జరుగుతున్నది, మరి కార్యకర్తలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, మరి ఏంటి పరిస్థితి అంటే అన్న అర్ధ గంటలో అటువంటి ఫోన్ చేయిస్తా అని చెప్పినాం. మరి అక్కడికి పోయి వారితోటి అక్కడున్న ఆఫీసర్లతోటి మాట్లాడించడం జరిగింది. మరి వారి నేతృత్వంలో ఎల్లారెడ్డిపేట ఘటన అయితేనేమి,
గంభీరాపేట మన పిండం ప్రధానం అయితేనేమి, అదే రకంగా వేమరావాడలో జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో మన కార్యకర్తలు, నాయకులు, నా ప్రయాణంలో మీరందరూ సహకరించినందుకు మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. అదే రకంగా ఏదైతే ఈ బాధ్యతను నాకు పెట్టిందో భారతీయ జనతా పార్టీ, దాన్ని బాధ్యత కాకుండా సేవ చేసే అవకాశంగా, నాకు ఈ సేవ చేసే అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ నాకు కల్పించినందుకు, మరి వీరి నేతృత్వంలో నేను పనిచేస్తున్నందుకు నాకు ఎంతో హృదయపూర్వక ఆనందకరమైన ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకోవడం కోసం, మీ అందరితో కలిసి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మన పార్టీ నియంత్రించిన నేతృత్వంలో ఎవరైతే నేతృత్వంలో మనల్ని పనిచేయమంటారో మనందరం ఏకదాటిపైన నడిచి ఆ నేతృత్వంలో ప్రయాణం చేసి మనం స్థానిక సంస్థల్లో విజయం సాధించినట్టయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీగా మా ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ అధికార పార్టీ సభ్యులుగా ఉండాలని నేను ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నా. అదే రకంగా ఇక్కడ ఏదైతే ఈ రోజు పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ కార్యకర్తలందరూ, నాయకులందరూ మీరు ఏ రకంగానైతే కష్టం చేసినారో ఆ కష్టపడే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ